చూడమ్మా, నిన్నెంతో ప్రేమతో పెంచాడు ఈ డాక్టర్ మీనన్. నువ్వు అడిగినవన్నీ కాదనకుండా చేశాడు, ఈ పెళ్లితో సహా. కానీ ఇప్పుడు అందరి ముందు డాడీకి అవమానంగా ఉంది. నువ్వు కోరుకున్నావనే ఒప్పుకున్నాను, నాకు ఇష్టమే కాదు. కనీసం నీ కోరికైనా నెరవేరుతుందనుకున్నాను. నాకెన్నో ఛాయిస్లున్నాయి. నేను ఎన్నో చైన్ ఆఫ్ హాస్పిటల్స్ రన్ చేసే కేపబుల్ డాక్టర్ని, అంతకు మించి గొప్ప సమర్థుడైన బిజినెస్ మ్యాన్ కూడా. బట్ నా కూతురు ఛాయిస్ జయమోహన్ ఒక రెండో పెళ్లివాడు, ఏ డివోర్సీ. ఒక కుటుంబం లేదు, ఫ్రెండ్స్ లేరు. పోనీ ఉద్యోగం గొప్పదని చూస్తే ఏదో ఒక పేరు లేని ఎక్స్పోర్టింగ్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్. ఐ ఆల్వేస్ ఫెల్ట్ యు ఆర్ మేకింగ్ ఏ మిస్టేక్, ఏ బిగ్ మిస్టేక్. అవునరా, ఏ వెరీ బిగ్ మిస్టేక్. మళ్ళీ అదే తప్పు ఇప్పుడు రిపీట్ చేస్తున్నా. యువర్ ఫస్ట్ వైఫ్ 6 నెలల్లో నీకు డివోర్స్ ఇచ్చి వెళ్ళినప్పుడు ఐ వాజ్ ది హ్యాపీయెస్ట్ మ్యాన్. అంత సంతోషించాను కదరా. జై, నీకు ఈ పెళ్లిళ్ళు అచ్చిరావురా. సార్ ఏంటి సార్ ఇది? నువ్వు ఒక మ్యారేజ్ మెటీరియల్ కాదురా జై. ఇలా చూడు జై, నువ్వు నా బెస్ట్ ఏజెంట్వి, అంతే, అది మాత్రమే. హస్బెండ్ ఏ పని చేస్తున్నాడని పెళ్ళమడిగితే అబద్ధమే చెప్పాలి, అలాగే చెప్పాలి ఎప్పటికీ. అదే ప్రస్తుతం నీ తలరాత. ఎస్ డాడ్, నా నిర్ణయం ఎప్పటికీ మారేది కాదు. మీరంతా అనుకునేట్టుగా ఏదో ఒక వ్యక్తితో, ఒక అంబిషన్ తో ఉండేవాళ్ళని నేను పెళ్లి చేసుకోవాలనుకోలేదు. నాకిష్టమైన అతనితో జీవించాలి, అంతే డాడీ. ఎంతకీ అతను ఏడి? డాడ్, జై వస్తాడు, నాకా నమ్మకం ఉంది. ఇవిగో నీ కారు తాళాలు. చురుగ్గా వెళితే నీ పెళ్లికి నువ్వు కరెక్ట్ టైంకి వెళ్ళగలుగుతావు. ఓకే సార్, సీ యు గైస్. సార్, నువ్వు ఎంత నమ్మకంతో ఉన్నా నాకు మాత్రం ఆ నమ్మకం రావడం లేదు. పెళ్లికి వచ్చిన వాళ్ళంతా 4 రకాలుగా అవమానకరంగా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళకు ఏం చెప్పాలో తెలియడం లేదు. నీ వల్ల డాడీకి తలదించుకునే పరిస్థితి ఏర్పడిందమ్మా. ఇప్పుడు అందరితో చెప్పేస్తాను, నా కూతురు నమ్ముకున్నవాడు మోసం చేశాడని, పెళ్లి క్యాన్సిల్ అని. డాడ్, సారీ డాడ్, నా వల్లే కదా మీకు అవమానం. అందరికీ నేను వెళ్ళి సారీ చెప్పుకుంటాను. సారీ, మ్యారేజ్ హాల్. థ్యాంక్ యూ. జై, హే, హాయ్. సారీ, రావడం కొంచెం లేట్ అయింది. అది యాక్చువల్లీ అంజలి, అసలు ఏమైందంటే అదొక లాంగ్ స్టోరీ. ఏం జరిగిందో చెప్పు. ఈ రోజు మన పెళ్లి జరుగుతోందని చాలా ఎక్సైట్ అయ్యాను. దాంతో నిన్న రాత్రంతా నిద్ర పట్టలేదు. రియల్లీ? అది సరే, మరి నిన్న రాత్రంతా ఫోన్లు చేస్తూ ఉంటే ఒక్క కాల్ కూడా అటెండ్ చేయనంత ముఖ్యమైన పని ఏమొచ్చిందో? రియల్లీ? చెప్తాను. హాయ్ అంకుల్, ఒకవేళ నా ఫోన్ ని సైలెంట్ మోడ్ లో పెట్టేశానేమో. షట్ యువర్ మౌత్. yes, at least don't lie on your wedding day. yes. నిన్ను డాడ్, ఇంకా నువ్వు ఇతన్నే పెళ్లి చేసుకుని కాపురం చేయగలను అనుకుంటున్నావా? Dad, I don't believe a word what he said. But I really love him, Dad. Oh, really? సరే, ఓకే. అసలు ఏం జరిగిందో నిజం చెప్పనా? What? నిన్న రాత్రి నిద్రలో ఓ మధురమైన కల కన్నాను. ఆ కలలో మనం మొదటిసారి కలుసుకున్న క్షణాల్ని చూశాను. అది నీకు గుర్తుంది కదా?
కాఫీ. గుడ్ మార్నింగ్. అయ్యో జై, నన్ను కూడా నీతో పాటు నిద్ర లేపుండొచ్చుగా. నిన్నలా ఉన్నట్టుండి నిద్ర లేపాననుకో, అప్పుడు నా కళ్ళకు అరవిరిసిన అందాలతో అరకొరగా ఉండే నీ డ్రెస్సులో కనీ కనబడని నీ మేను మళ్ళీ నన్ను రెచ్చగొట్టి నేను కాఫీ సంగతి వదిలేసి నీ కాళ్ళబేరానికి వచ్చేసి కథ మళ్ళీ మొదలైతే జై, కాఫీ. థ్యాంక్ యూ. అయ్యో, నీకన్నా ముందే నేనే లేద్దాం అనుకున్నాను. నా చేత్తో నేనే నీకు బెడ్ కాఫీ ఇవ్వాలి, బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి ఇవ్వాలి, నీ బట్టలన్నీ నేనే ఆయన చేసి ఇవ్వాలి. నా పనులు నేనే చేసుకోవడం Let me help అలవాటైపోయింది. you. ఇప్పుడు నువ్వు వచ్చేసావు కదా, ఒక్కొక్కటి బాగా అలవాటైపోతాయి. థ్యాంక్ యూ. బాయ్. Good morning, sir. గుడ్ మార్నింగ్. Sir, please come.